నాకు ఒక 4, 5 ఏళ్ల క్రితం వరకు అసలు స్పిరిచువాలిటీ గానీ, భక్తి గానీ పెద్దగా లేదు. కష్టపడిన దానికి ప్రతిఫలం వస్తదని నమ్ముకుంటూ ఎళ్ళేవాడిని. అలాంటిది ఈ సినిమా నేను ఇంటర్వ్యూల్లో చెప్పాను. మీతో మాట్లాడిన ఇంటరాక్షన్స్‌తో చెప్పాను. ఇది నేను రాయలేదు, ఆ పరమాత్ముడే రాయించాడని. అది ఇప్పటికి కూడా చెప్తున్నాను. ఇది నేను రాసిన కథ కాదు. నాకు సాధ్యమయ్యే కథ కాదు. నేను నమశివాయ అంటే మీకు తెలీదన్నారు. నాకు కూడా తెలీదు ఇది ఈ సినిమా స్టార్ట్ చేసేంత వరకు. సో ప్రతీదీ రీసెర్చ్ చేసి, చదువుకొని, తెలుసుకొని, రాసి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ నంది కనిపించినప్పుడు గానీ, ఆ శివుడు కనిపించినప్పుడు గానీ, వాళ్ళు పడిన వాళ్ళ స్పెషల్‌గా వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌ని నాకు ఫోన్ల ద్వారా, మెసేజ్‌ల ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, శివుడు ఏది చేసినా ఒక కారణం ఉంటది. శివుడు ఏది చేసినా దానికొక అర్థం ఉంటది. నాలో స్పిరిచువాలిటీని నింపడానికే దేవుడు ఈ సినిమా నా చేతుల ద్వారా జరిగేలా చేశాడు.